నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వివాదరహితుడు మురళీని గెలిపించండి. గూడూరులోని రాజావీధి, గాంధీ బొమ్మ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని దుకాణాలు ప్రజలను కలిసి ఓట్లేయాలని కోరిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, అభ్యర్థి మురళీధర్ తదితరులు. ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. రంజాన్ నెల ముగిసిన వెంటనే దర్శనమించిన నెలవంక. గూడూరులోని మసీదు వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్న ముస్లింలు. చంద్రబాబును నమ్మొద్దు, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. టీడీపీలోకి వలసలు. ఆత్మకూరులో ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ మోహన్ రెడ్డి తదితరులు పార్టీలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి. మృదు స్వభావి, వివాదరహితుడైన మేరుగ మురళీధర్కు గూడూరు ఎమ్మెల్యే టికెట్ను సీఎం జగన్మోహన్ రెడ్డి కేటాయించారని, ప్రజల్లో మంచి స్పందన ఉందని స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని రాజావీధి తదితర ప్రాంతాల్లో వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో దేవసేనమ్మ, అభ్యర్థి మేరుగ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గూడూరు పట్టణంలో వైకాపా ఎన్నికల ప్రచారం చేపట్టింది. ప్రచారానికి ముందు రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు నాయకులు, కార్యకర్తలతో కలిసి రాజావీధి, గాంధీ బొమ్మ తదితర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలు, వ్యాపార స్థలాల్లో యజమానులు, ఉద్యోగులను కలిసి ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయాలని కోరారు. వైకాపా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను మురళీధర్, దేవసేనమ్మ తదితరులు కలిసి వ్యాపారులు, ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ, మంచి వ్యక్తి, వివాదరహితుడైన మురళీధర్ను వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిలబెట్టారన్నారు. మురళీ అభ్యర్థం పట్ల ప్రజల్లో సానుకూలత ఉందని తెలిపారు. ఎన్నికల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిందని, సంక్షేమ పథకాలు ఎవరు అమలు చేస్తున్నారో తెలుసుకుని వైకాపాకు ఓట్లేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ఇళ్లకే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఆమె వివరించారు. గూడూరు పట్టణంలో ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని ప్రచారం మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ మన గూడూరు పట్టణంలో జగన్మోహన్ రెడ్డి గారు మేరుగ మురళి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది. మృదు స్వభావి, అందరితో మంచిగా ఉండి అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న వివాదరహితుడు మురళి గారిని పెట్టడం అందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఇప్పుడు అన్నట్టు వైనాట్ 175 అనేది మొత్తం స్టేట్ అంతా కూడా స్పందన చాలా బాగుంది. ప్రజల్లో అవగాహన పెరిగింది. ఏ నాయకుడు ఇప్పటి వరకు చేయని విధంగా సంక్షేమ పథకాలు ప్రతి నాయకుడు ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు చెప్తున్నారు, కానీ తర్వాత వాటిని అమలుపరిచే విధానంలోనే వెనకబడిపోవటం జరుగుతుంది. ఇప్పుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం, వాటిల్ని ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని తాకే విధంగా ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టడం, వాళ్ళ ద్వారా ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రతి గడపకి తాకే విధంగా చేస్తున్నారు. కాబట్టి అంత ధైర్యంగా నేను మీకు మంచి చేస్తుంటేనే నాకు ఓటేయండి అని అడగటం జరుగుతూ ఉంది. ప్రజల్లో కూడా చాలా మంచి స్పందన ఉంది. అందరూ కూడా మేము ఏదో ఒక విధంగా లబ్ధి పొందాం, ఏదో ఒక పథకం మమ్మల్ని తాకింది అని చెప్తాం జరుగుతూ ఉంది. ఈ అభివృద్ధి కానీ ఈ సంక్షేమం కానీ రెండు కూడా ప్రజలకి తృప్తిని కలిగించే విధంగా పరిపాలన సాగించారు. కాబట్టి అందరూ కూడా మీ సంతోషాన్ని ఈ ఓటు రూపంలో రేపు ఈ ఫ్యాన్ గుర్తుకి మన నియోజకవర్గంలో మురళి గారు, మన తిరుపతి జిల్లాకి సంబంధించి గురుమూర్తి గారు ఎంపీగా
నామినేట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరిని కూడా అత్యధిక మెజారిటీతో గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ 2 ఓట్లు మీ 2 ఓట్లు ఫ్యాన్ మీద వేసి అత్యధిక మెజారిటీలో వీళ్ళిద్దరిని గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా మీ సంతోషాన్ని ఈ విధంగా అందించాలని కోరుకుంటూ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని వివరించారు. జగన్ను మళ్లీ సీఎం చేసుకునేందుకు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని ఆయన వివరించారు. నేను గూడూరు ప్రజలందరూ కూడా, వ్యాపారస్తులకు అందరూ కూడా మనవి చేస్తున్నాను. ఒక ప్రశాంతమైన జీవితం గూడూరులో ఉండేది గతంలో. ఆది నుంచి గూడూరులో గుడారాలు వేసుకున్నా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన జీవితం గూడూరుకి వారసత్వం, హక్కు కూడా. అట్లాంటి మధ్యలో కొంతమంది దందాలు, రకరకాల చేష్టాలు చేశారు. బాధేస్తాయి కొన్ని కథలు వింటే. నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, ప్రశాంతమైన జీవితం గూడూరులో ఉండబోతుందని కూడా తెలియజేస్తున్నాను. ఎన్నో మాట్లాడుతుంటారు, పని చేసుకుంటూ పోవడం నాకు అలవాటు. కొంతమంది ఏదో నాన్ లోకల్ అంటారు. నిర్వచనం అడిగాను నేను. నా తండ్రి జన్మస్థానం రాపూరు అని గొప్పగా చెప్తున్నా. నన్ను ప్రశ్నించే మరి లోకల్ అనే ఫీల్ అవుతున్న వ్యక్తి తండ్రి స్థానం మీద చెప్పమంటే చెప్పలేని పరిస్థితి. అదే రకంగా ఏదో లేడీకి లేచిందే పరుగులాగా ఏదో తిరిగేస్తే అయిపోతుందా? తిరిగితే కాదు. నాయకులు, గ్రామస్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులంతా సంసిద్ధులైనప్పుడే మనం చేయగలుగుతాం ఏది కూడా, ఏ పార్టీ కూడా. నేను అన్ని మండలాలు తిరిగాను, అందరు నాయకులని అందరూ ఆశీస్సులు పొందాను. ఒక కోట మండలం, అది కూడా రేపు నుంచి మొదలు పెడుతున్నాను. అన్ని మండలాలు కంప్లీట్ అయినాయి. ఏ ప్రోగ్రాం పెట్టినా ఇక్కడ వైఎస్ఆర్సీపీ మరి విజయోత్సవంతోనే ముందుకెళ్తుంది. పెద్ద ప్రోగ్రాం, నా ప్రత్యర్థులు చేసిన ప్రోగ్రాంలు అన్నీ ఫెయిల్యూరే. మరి మేము 2 రోజులు, 1 రోజు ఇచ్చినా కూడా సక్సెస్ చేస్తున్నామంటే గూడూరులో పార్టీ పచ్చగా ఉందని చెప్పేదానికి గొప్ప నిదర్శనం అని మనవి చేసుకుంటూ ఈరోజు మొదటగా గూడూరు స్టార్ట్ చేయాలని కార్యకర్తలు మెసేజ్ ఇస్తానే ఇంతమంది గౌరవనీయులు వచ్చారు. ఎక్కడో అయిపోయింది, ఏమి లేదు, ఖాళీ. నా ప్రత్యర్థి నోటుకుండా ఖాళీ అనే పదం వస్తే అతను ఖాళీ అవ్వడం పరిపాటు. అదేవిధంగా ఏం లేదు, తిరగడం లేదు అంటున్నారు. మరి స్టార్ట్ చేసాం. రేపు 7వ శనివారం రోజున పోటీ పడమని నేను సవాల్ విసురుతున్నాను. 2000 మంది బైకులతో గూడూరు మొత్తం ర్యాలీ పెడుతున్నాం. ఇంకా మరికొందరు మాట్లాడారు. సార్వత్రిక జగన్మోహన్ రెడ్డి గారి చేత గూడూరు నియోజకవర్గ అభ్యర్థిగా, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎంపిక చేయబడ్డారు. శాసనమండలి సభ్యులు మేరుగ మురళీధర్ గారు ఈరోజు పట్టణంలో వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని పట్టణంలో ఈరోజు మరి క్యాంపెయిన్ మొదలుపెట్టారు. చాలా బాగుంది. ఎవరు ఏమన్నా అనుకోనండి, కానీ మొత్తానికి ఆయన మేమేదో అనుకుంటా ఉంటాము. ఆయన వైనాట్ 175 అనేది, జగన్ గారు వైనాట్ 175 అనేది ఎందుకన్నాడు అనేది ఇప్పుడు తెలుస్తాము. ఈ సిద్ధం సభలు, ఈ మేమంతా సిద్ధం సభలు ఇవన్నీ చూస్తూ ఉంటే జనాలు ఎగబడుతూ ఒకరు మురళీ గారు, ఇంకొకరు గురుమూర్తి గారు. వ్యక్తిపరంగా, మాటపరంగా, తీరు పరంగా, అన్ని పరంగా కూడా వాళ్ళు చాలా మంచి వ్యక్తులు. అటువంటి మంచి వ్యక్తులను ఇక్కడ మనకి అభ్యర్థిగా ప్రసాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపుత్రులు తెలియజేసుకుంటూ, పెద్దలు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మన కోసం ఎంతో శ్రమించాడు. ఎంతో క్లిష్ట సమయంలో మరి ఈరోజు నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఆయన కోసం 4 రోజులు శ్రమిస్తాం. ఆయన మళ్ళా ముఖ్యమంత్రిగా చూడాలన్నదే అందరి ధ్యేయం. ఆయన ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ మురళీధర్ గారు కూడా ఎమ్మెల్యేగా గెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన ఇచ్చిన 2 అభ్యర్థులను కూడా మనం గెలిపించుకొని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రిగా చూసే అవకాశం కలగాలంటే మనందరం కూడా ఈ కార్యకర్తలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్న నాయకులకి తప్పకుండా మనందరం ఐకమత్యంగా పనిచేసి ఈ 4 రోజుల్లో ఒక మంచి వాతావరణం ఇప్పుడే వచ్చింది, దాన్ని ఇంకా కొనసాగించి మళ్ళా అనుకున్న ధ్యేయాన్ని సాధించేదాకా మనం విశ్రమించకూడదని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా ఒక విన్నపం, మీరందరూ కూడా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. మేరుగ మురళీ గారు ఇక్కడ ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఎలాంటి వారో అందరికీ కూడా తెలుసు. ఈరోజు అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానటువంటి వ్యక్తులు కానివ్వండి, ఇలా ఎలా ఉన్నారు, మేరుగ మురళీ గారు ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి ఎలా ఉన్నారు ఒక్కటే కంపేర్ చేసుకోండి. ఆయన చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం
రేపు మంచి మెజారిటీతో గెలిపించుకుంటే రేపు జగన్మోహన్ రెడ్డి కానుకగా ఇవ్వాలి మనమంతా కూడా. అలాగే గురుమూర్తి యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయన 2.5 సంవత్సరం ఇంకా ఎంపీగా ఉన్నారు. అతను చాలా మంచి వ్యక్తి. అలాంటి వారిని మీరు ఆశీర్వదించవలసిందిగా మన మేరీ మురళి అన్న ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు. మన గూడూరు మండల ప్రజలకందరికీ మన మేరీ మురళి అన్నని అత్యంత మెజారిటీతో గెలిపించి మన జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం కొనసాగిస్తున్నారు. చాలా సౌమ్యుడు ఆయన ఎప్పుడో పరిచయం ఉన్న వాళ్ళని కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ పలకరించే వ్యక్తి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఇందాక మన విజయకుమార్ రెడ్డి గారు చెప్పినట్టు నేను చేసిన మంచి మీకు చేరుంటే నాకు ఓట్లేయండి అని ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా అంత ఖచ్చితంగా అడగలేదు. ఆయన అంత నిర్భయంగా అడుగుతున్నాడంటే ఆయన ఒక కుటుంబంలో ప్రతి కుటుంబంలో కూడా ఆయన సంక్షేమ పథకాలు అందించున్నారు. కాబట్టి ఈరోజు గత 10-11 సంవత్సరాలుగా మురళి గారు మన మధ్యలోనే ఉన్నారు. ఆయన ఎక్కడి నుంచో వచ్చిన ఆయన కాదు, దిగుమతి అయిన ఆయన కాదు. వేరే వాళ్ళు ప్రచారం చేసినట్టు మనం ఏమి నమ్మాల్సిన పని లేదు. మాకందరికైతే ఎంతో ఆప్తుడు ఆయన. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు యామిని, ఎంపీపీ గురవయ్య, వైస్ ఎంపీపీ శ్రీనివాసులు రెడ్డి, నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, నాసిన నాగులు, గిరిబాబు, బాలిబోయిన రమేష్, సురేష్ రెడ్డి, సాయి, ముని, కోదండ రామయ్య, చిన్న, సునీల్ రెడ్డి, గోపి యాదవ్, అల్తాఫ్, రూపేష్ రెడ్డి, అన్వర్ బాషా, నాగరాజు, సతీష్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని రాజావీధి, గాంధీ బొమ్మ తదితర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు యామిని తదితరులు ప్రతి దుకాణం, ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి వైకాపాకు ఓటేయాలని కోరారు. వీరి వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వచ్చింది చూడు, డబ్బున్న మా పార్టీ వచ్చింది చూడు. ఆంధ్ర ప్రాంతంలో పుట్టింది నేడు, సీమా సింగంలా తొడగొట్టే చూడు. ఊరంతా ఉండాలి తోడు, దూసుకొచ్చేలా రాజన్న రాజ్యమే. సిద్ధమంటూ ముందుకుంటాం మేం, మంచి కోసం పోరాటం చేసే జెండా మాదేరా. మీసాలే మేలేసి చెప్పండి ధైర్యంగా, రోషాలే ఉన్నోళ్ళం వచ్చాము ఏకంగా. కొట్టే మా పార్టీ వచ్చింది చూడు.
ప్రజల సంక్షేమం కోసం, అన్న తమ్ముల ఆనందం కోసం, ఆడబిడ్డల ఆశయం కోసం, నిప్పు కనికై దూకింది నీ కోసమే. సంబరం చెయ్యండి ఈ రోజు రెండు 2014లో 3 పార్టీలు ఏకమై 60,000 హామీలు ఇచ్చి అందులో 6 హామీలు కూడా నెరవేర్చలేదని సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి టీడీపీ, జనసేన, బీజేపీలను విమర్శించారు. మనుబోలు మండలంలోని కాకితాలపూరు, పిడూరు, ఎల్లెన్పురం గ్రామాల్లో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని కాకితాలపూరు, పిడూరు, ఎన్నెన్పురం తదితర ప్రాంతాల్లో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మరియు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్ ఏడుకొండలు, ఎంపీటీసీ సభ్యులు గుమ్మడి వెంకట సుబ్బయ్య యాదవ్, మాజీ సర్పంచ్ మన్నెమాల సాయిమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రికి పూలతో ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. దారి పొడవునా జనం నీరాజనం పలికారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని మంత్రి కాకాని ప్రజలను కోరారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు 2 నాలుకల మనిషి అని విమర్శించారు. దేశ చరిత్రలోనే ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని తెలిపారు. మీ ఇంటి బిడ్డగా ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని మంత్రి వివరించారు. ప్రత్యర్థిగా ఈరోజు అన్ని పార్టీలకు సంబంధించి కూటమి అభ్యర్థిగా అలీపురం రెడ్డి పోటీ చేస్తున్నాడు. కాబట్టి మీరు అందరూ గమనించాల్సింది, కరోనా కష్టకాలంలో కనిపించలేదు, ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడ దాక్కున్నాడో తెలియదు, ప్రజల సమస్యల గురించి పట్టించుకోలేదు. మరలా ఈరోజు ఎన్నికలు వచ్చేటప్పటికి తలుక్కుమంటూ మెరుస్తూ ఈరోజు మరలా నాకు అవకాశం ఇవ్వమని తిరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయాల్సింది, కరోనా కష్టకాలంలో 175 నియోజకవర్గాలు ఉంటే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఒక మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే సర్వేపల్లి రైతన్న కానుక పేరిట 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం వంట నూనె పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం. మీ ఇంటి బిడ్డగా నేను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ప్రతినిత్యం మీకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరిస్తూ గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి, సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు, త్రాగునీటి వసతి, సాగునీటి వసతి అన్ని విధాలు అండగా నిలిచినటువంటి మీ ఇంటి బిడ్డగా మరొకసారి ఆశీర్వదించండి అని చెప్పి మనందరినీ కోరుకుంటూ మే 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో మంచి మనసుతో, నిండు హృదయంతో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి గారికి, నాకు, మా ఇద్దరికి సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించండి అని చెప్పి మనందరినీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇవ్వడం జరుగుతుంది. మొదటి ఓటు తిరుపతి పార్లమెంట్ బీజేపీ నరేంద్ర మోడీ ముగ్గురు జతగట్టి వచ్చారు. అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. 607 పైచీలకు హామీలు ఇచ్చారు. వాటి 6 హామీలు కూడా అమలు చేసినటువంటి నేపథ్యం లేదు. అవన్నీ మాట్లాడుకుంటూ పోవాలి అంటే మనకి 4-5 రోజులు పడుతుంది. సరే, ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏమి చెప్పాడనేటువంటిది 10 సంవత్సరాలు అయిపోయింది, మనకి మర్చిపోయాం. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి, నాయకులు పిచ్చయ్య, రామసుబ్బానాయుడు, జగదీష్ నాయుడు, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరులో వైకాపాకు భారీ షాక్ తగిలింది. ఆత్మకూరు రూరల్ ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, రావులకొల్లు సర్పంచ్ రామిరెడ్డి మోహన్ రెడ్డి వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని, టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని వేమిరెడ్డి, ఆనం సూచించారు. పవిత్ర రంజాన్ నెల బుధవారంతో ముగియడంతో నెలవంక దర్శనమిచ్చింది. దీంతో గూడూరులోని జామియా మసీద్ వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రంజాన్ సందర్భంగా మసీదును విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు.
నదిలో ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటన నాయుడుపేట ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాయుడుపేటలోని ఎల్ఐ సాగరంలో నివాసం ఉంటున్న అఖిల్ అనే యువకుడు విద్యానగర్లోని ఓ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నారు. ఈ క్రమంలో భాగంగా తోటి స్నేహితులతో కలిసి నాయుడుపేట ప్రాంతంలో ఉన్న స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లాడు. ఈతకు వెళ్లిన అఖిల్ ఉన్నట్లుండి కనిపించకపోవడంతో స్నేహితులు ఆందోళన చెంది స్థానికులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. నీటిలో శవమై ఉండడాన్ని గుర్తించి అఖిల్ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. ఈ మేరకు నాయుడుపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్డుల్లో ప్రజల నుండి విశేష స్పందన వస్తోందని, వచ్చే ఎన్నికల్లో తప్పక నారాయణకు ఓటేసి గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారని మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి తెలిపారు. నెల్లూరు నగరంలోని 5వ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి రమాదేవి ఇంటింటికి వెళ్లి టీడీపీ సూపర్ 6 కరపత్రాలు అందజేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పొంగూరు నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని ఒక్కొక్కరిని కలిసి అభ్యర్థించడం జరిగింది. స్పందన చాలా చాలా అనూహ్యంగా ఉంది. వారు ఒక్కొక్కళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, అమ్మ మీరు ఇంత దూరం రాబడలేదు, మీరు వచ్చినా మాది ఇదే మాట, మీరు అడిగినా ఒకటే మాట, అడగకపోయినా, మీరు వచ్చినా రాకపోయినా, అడిగినా అడగకపోయినా మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళము మా ఇంటి ముందు రోడ్డు ఎవరు వేశారు? నారాయణ సారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రోడ్లన్నీ చాలా పక్కాగా రోడ్లు వేయించారు. రోడ్డు పక్కన కాలువలు తీయించి నీట్గా కాలువలు చేయించారు. ఇల్లు మాకు కట్టించి ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే ఇల్లేమో ఇవ్వలేదు. అవి కనీసం పూర్తయిన ఇల్లు ఇవ్వకుండా ఆపేశారు. ఇచ్చుంటే మేము 5 సంవత్సరాలు బాడుగ కట్టుకునే పని లేకుండా ఉండేది కదా. ఒక మహిళ అయితే అదే ఆవేదన. నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారి బిఎల్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ప్రతి ఒక్క ఓటరుకు స్లిప్ అందజేసే బాధ్యత తీసుకోవాలని నోడల్ అధికారి వివరించారు. ఈ సమావేశంలో పురపాలక కమిషనర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చోట్ల మేము పోలింగ్ స్టేషన్ ఇన్స్పెక్షన్ పోయినప్పుడు ఇంకా కొన్ని ఉండాలి, కోఆర్డినేషన్ లేకపోవడం. ఇంకొక 20 రోజులుగా నేను దీనిపై చెప్తానే ఉన్నాను. దానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ అంతా కూడా సంబంధిత పార్టీ ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎవరు ఎక్స్క్లూజివ్ గా దీనుకున్నారు వాళ్ళు పోయినప్పుడు మాత్రమే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారు. కాబట్టి మీరు కొంచెం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అవన్నీ కూడా రిమూవ్ చేసేదానికి మీరు చూడాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇల్లు ఆయన ఇల్లు తీసుకుంటారు. ఎక్కడ ఉన్నాడు అతను, అతని పేరేమి, నువ్వు ఎక్కడ పెడతావు, ఇంటి పైన పెడతావా, లేకపోతే ఇంటి ముందర పెడతావా, వాకిట్లో పెడతావా, వీధిలో పెడతావా అనేసి ఆయన ఇష్టానికి ఆయన పెట్టుకోవచ్చని వదిలేస్తే ఆయన ఒక 20 అడుగులు కట్అవుట్ తీసుకొని వచ్చి పెట్టి ఇంటి ముందు పెట్టి గాలికి పోయి ఇంకొకటి ఇంటి పైన పెట్టి ఇంకొకటి కాలు చేయి ఇరిగిపోతాడు. ఇవన్నీ అబ్జర్వ్ చేసే ఈ రూల్స్ అనేటివన్నీ కూడా స్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. అతను అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ కొన్ని గైడ్ లైన్స్ అనేది దాంట్లో ఇచ్చి 4x6 ఉండాలి, సైజ్ 4x6 ఉండాలి. నువ్వు ఏ లొకేషన్లో పెడుతున్నావో ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్ వచ్చేసి నీకు సంబంధించిందేనా, నువ్వు జెండా పెడుతూ ఉన్నావు, ఆ జెండా పెట్టి ఇల్లు నీదే కాదా. కొందరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫైల్ చేస్తాడు, ఏ అని అతను అప్లికేషన్ ఫైల్ చేసి ఎత్తుకొని బి ఇంటి కాడ పెడతాడు. బికి ఇష్టం ఉండదు అది పెట్టుకోవడానికి. అటువంటిప్పుడు నువ్వు అప్లికేషన్ ఫైల్ చేసిన అతను నువ్వు పెట్టే లొకేషను రెండు ఒకటే కాదా అనేది కూడా చూసి అదే విధంగా ఏ ఇంటి కాడ పెడుతున్నాడో అతనికి.
కోట పట్టణంలోని ఎస్కేబీ చికెన్ సెంటర్ ఆవరణలో గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఫౌండేషన్ చైర్మన్ జలీల్ అహ్మద్ దాతృత్వంతో ఈ సేవా కార్యక్రమం జరిగింది. ఒక్కో ముస్లిం కుటుంబానికి 700 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లను కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన వారికి అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో షంసుద్దీన్, నాయక్ రసూల్, నౌషాద్, బాబు, మధు యాదవ్, దారా సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి పేద ముస్లిమ్స్ కూడా సంతోషంగా రంజాన్ పండుగని జరుపుకోవాలనే ఒక ఉద్దేశంతో 2005లో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం నిరంతరాయంగా ఆ అల్లా దయాదాక్షిణ్యాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా మా గ్రీన్ ఫౌండేషన్ సభ్యుల సహకారంతో జరుగుతుంది. ఈరోజు దాదాపు 500+ మందికి ఈరోజు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. దాదాపు 15 రకాల నిత్యావసర వస్తువులు ఈ ఫుడ్ ప్యాకెట్లో ఉన్నాయి. దీని విలువ దాదాపు 600 రూపాయలు. అయితే ఫరజ్ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క జకాత్ని తీయాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది ధనికులు ఈ ఊర్లో ఉన్నారు, అయినా కూడా వాళ్ళల్లో ఇంకా మార్పు అనుకోవాలి. అల్లా వాళ్ళ మీద కూడా అల్లా దయతో వాళ్ళు కూడా ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ అన్నా కూడా ముందుకు వచ్చి ఈ విధంగా పేదవాళ్ళని ఆదుకుంటారని. ఈ యొక్క రంజాన్ పండుగ పురస్కరించుకొని గత 19 సంవత్సరాల నుంచి మా గ్రీన్ ఫౌండేషన్ సంస్థ వారు పేదలకు రంజాన్ తోఫా ఏర్పాటు చేస్తున్నారు. కనీసం ఈరోజు సుమారుగా 700 మందికి నిరుపేదలకి ఎస్కేపీ అధినేత గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ అండ్ జలీల్ అహ్మద్ గారి చేతుల మీదుగా 700 మందికి పేదలకి ఈ రంజాన్ తోఫా అందించడం జరిగింది. ఇది గత 19 సంవత్సరాలు నిర్విఘ్నంగా సాగుతున్న కార్యక్రమం. ఇది కోటలో ఎక్కడ జిల్లాలోనే ఈ విధంగా రంజాన్ తోఫా ఏర్పాటు చేయడం అనేది కోట పట్టణంలో గ్రీన్ ఫౌండేషన్ వారు, దానికి ప్రెసిడెంట్ అయినటువంటి జలీల్ అహ్మద్ గారు, సభ్యులైనటువంటి మా యొక్క గ్రీన్ ఫౌండేషన్ సభ్యులు కూడా ఎంతో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వివాదరహితుడు మురళీని గెలిపించండి. గూడూరులోని రాజావీధి, గాంధీ బొమ్మ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని దుకాణాలు, ప్రజలను కలిసి ఓట్లేయాలని కోరిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, అభ్యర్థి మురళీధర్ తదితరులు. ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. రంజాన్ నెల ముగిసిన వెంటనే దర్శనమించిన నెలవంక. గూడూరులోని మసీదు వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్న ముస్లింలు. చంద్రబాబును నమ్మొద్దు, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. టీడీపీలోకి వలసలు. ఆత్మకూరులో ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ మోహన్ రెడ్డి తదితరులు పార్టీలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.